Hello everybody, welcome to SMR Telugu Education. So next topic is break. Break and continue. Break and continue. So break and continue అనేవి keywords. ఈ two keywords ని మనం within the loop లో రాయాలి. So within the loop లో అంటే బ్రేక్ కంటిన్యూ అనేది విత్ ది లూప్ లో రాయాలి. బ్రేక్ అనేది విత్ ది స్విచ్ లో కూడా రాయొచ్చు. విత్ ది స్విచ్. బ్రేక్ అనేది లూప్ లోను స్విచ్ లో రాయొచ్చు. కంటిన్యూ అనేది మాత్రం ఓన్లీ లూప్ లో మాత్రం రాయాలి. సో బ్రేక్ కంటిన్యూ అనేది విత్ ది లూప్ లో రాయాలి. బ్రేక్ అనేది లూప్ లో స్విచ్ లో రాసుకోవచ్చు. ఓకే, సో మనం లాస్ట్ క్లాస్ లో లూప్స్ గురించి డిస్కస్ చేసాం. ఒక లూప్ అనేది మినిమం ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది? 0 నెంబర్ ఆఫ్ టైమ్స్. మాక్సిమం ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది? ఇన్ఫినిటీ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది. ఒక లూప్ అనేది మాక్సిమం ఇన్ఫినిటీ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది. అయితే మనకి లూప్ అనేది అలా రిపీట్ అవుతూ ఉన్నప్పుడు సమ్ పర్టికులర్ కండిషన్ ట్రూ అయితే మనకి ఏంటంటే లూప్ నుంచి బయటకు వచ్చేయాలి. అలాంటప్పుడు మనం బ్రేక్ అనేది వాడతాం. ఓకే, ఇక్కడ ఫైల్ నేమ్ బ్రేక్ డాట్ సి అని ఇస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఒక లూప్ వైట్ మెయిన్ మనకి 20 నెంబర్స్ ప్రింట్ అవ్వాలి. ఎలా ప్రింట్ అవుతాయి? ఇంట్ ఐ. సో క్లియర్ ద స్క్రీన్, CLR SCR, I is equal to 1 while I less than or equal to 20. printf percentage d సమ్ స్పేస్ ఇస్తున్నాను, కామా I is equal to I plus 1. నెక్స్ట్ లూప్ నుంచి బయటకు వచ్చిన తర్వాత printf percentage d సమ్ స్పేస్ కామా I plus 10 అని ఇచ్చాను. సో వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ గివెన్ ప్రోగ్రామ్? ఆల్రెడీ మనకు తెలిసింది. ఇంతవరకు మనకు అవుట్పుట్ వస్తుంది I is equal to I starting value 1. సో 1 less than or equal to 20 ఇస్ కండిషన్ ట్రూ. నెక్స్ట్ ఈ బాడీ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫస్ట్ టైం 1 ప్రింట్ అవుతుంది. సెకండ్ టైం I value 2 అవుతుంది. I value 2 3, I value 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. నెక్స్ట్ I value 21 అవుతుంది. 21 less than or equal to 20 కండిషన్ ఫాల్స్, దెన్ అవుట్ ఆఫ్ ది లూప్. లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మనకి ఐలో ఉన్న వాల్యూ ఎంత? 21 ప్లస్ 10. అవుట్పుట్ వస్తుంది మనకి ఇక్కడ 31 వస్తుంది. ఓకే, అయితే ఇక్కడ మనం బ్రేక్ అనేది ఎక్కడ వాడతాం అంటే ఇన్సైడ్ లూప్లో సమ్ పర్టికులర్ కండిషన్ ట్రూ అయినప్పుడు. ఇక్కడ మనకి సమ్ పర్టికులర్ కండిషన్ ఇక్కడ ఏం రాస్తున్నాం అంటే, సో ఇఫ్ కండిషన్ రాయాలంటే ఇఫ్ వాడాలి. ఇఫ్ I గ్రేటర్ దాన్ 5 అయితే బ్రేక్ అని ఇస్తున్నాను. ఇఫ్ I గ్రేటర్ దాన్ 4 అయితే సింగిల్ స్టేట్మెంట్ ఉంటే కర్లీ బ్రేస్ అనేది ఆప్షనల్, రాయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా బ్రేక్ రాసేయచ్చు, లేదా విత్ ఇన్ ది కర్లీ బ్రేసెస్లో బ్రేక్ అయినా రాయొచ్చు. బ్రేక్ అని ఇచ్చి ఓకే, సో విత్ ఇన్ ది సింగిల్ కోట్స్ కాబట్టి కర్లీ బ్రేస్ అనేది ఆప్షనల్, రాయట్లేదు. ఓకే, ఒకసారి చూడండి. సో పర్టికులర్ ఫస్ట్ ఈ లూప్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. ఈ పర్టికులర్ కండిషన్ అనేది ట్రూ అయితే బ్రేక్, ఎప్పుడైతే ఈ స్టేట్మెంట్ ఈ కండిషన్ అనేది ట్రూ అయితే
బ్రేక్ అని ఇస్తే మనకు అవుట్ ఆఫ్ ది లూప్. ఒకసారి చూడండి, ఇది లూప్. అవుట్ ఆఫ్ ది లూప్ అంటే ఇక్కడ నుంచి నెక్స్ట్ ఉన్న స్టేట్మెంట్ ఇక్కడికి వచ్చేస్తుంది. అంటే బ్రేక్ షుడ్ బి యూజ్డ్ ఇన్సైడ్ లూప్. ఎన్ని లూప్లో వాడచ్చు, వైల్ కానీ డూ వైల్ కానీ ఫర్ కానీ. ఎప్పుడైతే బ్రేక్ అని ఇస్తామో అదే అప్పుడు అవుట్ ఆఫ్ ది లూప్ వస్తుంది. సో అవుట్ ఆఫ్ ది లూప్ వస్తుంది. ఇప్పుడు చూడండి, దీనికి అవుట్పుట్ అని వస్తుంది. సో ఏ ఈజ్ ఈక్వల్ టు స్టార్టింగ్ ఐ వాల్యూ ఎంత, స్టార్టింగ్ ఐ వాల్యూ స్టార్టింగ్ ఐ వాల్యూ ఎంత మనకి, ఐ ఈజ్ ఈక్వల్ టు 1. ఐ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇక్కడ కండిషన్ చెక్ చేస్తుంది. ఇది లూప్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ కండిషన్ ట్రూ అవుతుందో అప్పుడు కంట్రోల్ ఇక్కడ నుంచి అవుట్ ఆఫ్ ది లూప్ వస్తుంది. సో 1 లెస్ దాన్ ఈక్వల్ 20, కండిషన్ 2 1 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఐ వాల్యూ 2 అవుతుంది. నెక్స్ట్ ఐ వాల్యూ 2. వన్స్ అగైన్ 2 లెస్ దాన్ ఈక్వల్ టు 20, ఎస్ కండిషన్ 2 ప్రింట్ అవుతుంది. 2 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ 2 లెస్ దాన్ 4, 2 గ్రేటర్ దాన్ 4, కండిషన్ 2 నా ఫాల్సా, ఫాల్స్, కాబట్టి స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ ఐ వాల్యూ 3 అవుతుంది. నెక్స్ట్ వన్స్ అగైన్ మళ్ళీ పైకి వెళ్తుంది. సో 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 20, ఎస్ కండిషన్ ట్రూ. సో 3 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ కండిషన్ చెక్ చేస్తుంది. 3 గ్రేటర్ దాన్ 4, కండిషన్ 2 నా ఫాల్సా, ఫాల్స్, కాబట్టి స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ ఐ వాల్యూ 4 అవుతుంది. సో మళ్ళీ పైకి వెళ్తుంది. 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 20, ఎస్ కండిషన్ ట్రూ, 4 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ కండిషన్ చెక్ చేస్తుంది. 4 గ్రేటర్ దాన్ 4, కండిషన్ ట్రూ నా ఫాల్సా, ఫాల్స్, కాబట్టి స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ ఐ వాల్యూ ఎంత అవుతుంది, 5, ఐ వాల్యూ 5 అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ పైకి వెళ్తుంది. 5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 20, ఎస్ కండిషన్ ట్రూ, సో 5 ప్రింట్ అవుతుంది. 5 ప్రింట్ అయిన తర్వాత ఒకసారి చూడండి, ఇక్కడ 5 గ్రేటర్ దాన్ 4, 5 గ్రేటర్ దాన్ 4, కండిషన్ ట్రూ నా ఫాల్సా, 5 గ్రేటర్ దాన్ 4, కండిషన్ ట్రూ నా ఫాల్సా, ఎస్ కండిషన్ ట్రూ. కండిషన్ ట్రూ అంటే బ్రేక్, ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎప్పుడైతే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుందో ఒకసారి చూడండి, ఈ బ్రేక్ అనేది ఏ లూప్లో ఉంది, ఈ లూప్లో ఉంది, కాబట్టి ఈ లూప్ నుంచి బయటకు వస్తుంది. సో నెక్స్ట్ ఉన్న స్టేట్మెంట్ ఇది. ఇప్పుడు ఐలో వాల్యూ ఎంత ఉంది మనకి, ఇక్కడ 5 ప్లస్ 10, సో 15 ఇక్కడ రీప్లేస్ అయ్యి ఆ 15 అనేది పర్సెంటేజ్ డీలోకి వస్తుంది. అంటే అవుట్పుట్ వస్తుంది మనకి ఇక్కడ 1 2 3 4 5 15 ఇస్ ద అవుట్పుట్. సో కోడ్ రన్ చేస్తే మనకి Alt F9, yes, Control F9, Alt F5. సో 1 2 3 4 5 15. ఓకే, ఇక్కడ స్లాష్ n అని ఇస్తున్నాను ఎవ్రీ టైం న్యూ లైన్కి రావడానికి. స్లాష్ n, ఇక్కడ కూడా స్లాష్ n అని. Alt F9, yes, Control F9, Alt F5. సో 1 2 3 4 5 15 is the output. ఓకే, సో బ్రేక్ ఎందుకు వాడతామంటే ఎప్పుడైనా సమ్ పర్టికులర్ కండిషన్ ట్రూ అయినప్పుడు మనకి కంట్రోల్ అనేది అవుట్ ఆఫ్ ది లూప్ రావాలంటే బ్రేక్ అనేది వాడతాం. బ్రేక్ షుడ్ బి యూజ్డ్ ఓన్లీ విత్ ఇన్ ది లూప్. ఫర్ సపోజ్ నేను ఈ లూప్ తీసేస్తున్నాను, లూప్ తీసేసి ఓన్లీ ఇఫ్ ఐ గ్రేటర్ దాన్ బ్రేక్ అని ఇస్తే విల్ గెట్ ఎన్ ఎర్రర్, మిస్ప్లేస్డ్ బ్రేక్ అని ఎర్రర్ వస్తుంది. ఓకే, ఈ లైన్ అంతా కామెంట్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనకి ఎర్రర్ వస్తుంది. Alt F9 విల్ గెట్ ఎన్ ఎర్రర్. చూడండి ఇక్కడ మిస్ప్లేస్డ్ బ్రేక్, మిస్ప్లేస్డ్ బ్రేక్ అంటే బ్రేక్ షుడ్ బి యూజ్డ్ ఇన్సైడ్ స్విచ్ ఆర్ ఇన్సైడ్ లూప్. నెక్స్ట్ వన్ ఈజ్ continue. So next one is continue. So చూడండి, continue should be used only within the loop. Loop లో మాత్రమే వాడాలి మనం. ఓకే, మనకి 1 to మనకి వాల్యూస్ ఏమేమి ప్రింట్ అవ్వాలంటే 1 to 100 ప్రింట్ అవ్వాలి. 1 to 100 వాల్యూస్ ప్రింట్ అవ్వాలి. ఎలా రాస్తాం మనం లూప్ లో? సో ఇఫ్ I is equal to ఓకే, ఇక్కడ స్టార్టింగ్ 1 to 100 ప్రింట్ అవ్వాలి. మన ఇష్టం ఎలా రాసుకోవచ్చు. I is equal to 1, I less than or equal to 100, I is equal to I plus 1 అలా రాసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే
నేను ఇక్కడ I వాల్యూ ఇనిషియల్గా 0 తీసుకుంటున్నాను. సో I ఈజ్ ఈక్వల్ టు 0 వైల్ I లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు I లెస్ దాన్ 100. So I is equal to I plus 1. Print a percentage d I. Okay, with initialization, ఇది కండిషన్, ఇది ఇటరేషన్. ఓకే, ఒకసారి చూడండి, ఈ కోడ్ రన్ చేస్తే మనకు అవుట్పుట్ వస్తుంది. ఇక్కడ స్టార్టింగ్ I వాల్యూ 0 లెస్ దాన్ 100, ఎస్ కండిషన్ ట్రూ కాబట్టి 1 రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు I వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది అంటే మనకి ఐలోకి వాల్యూ ఎంత వస్తుంది, 1 వస్తుంది కాబట్టి 1 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇది లూప్ రిపీట్ అవుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ I వాల్యూ 2 ప్రింట్ అవుతుంది, 3, 4, 5 అండ్ సో ఆన్ అప్ టు 99. సో చూడండి ఇక్కడ I వాల్యూ 99 ప్రింట్ అయిన తర్వాత 99 లెస్ దాన్ 100, ఎస్ కండిషన్ ట్రూ. సో ఈ స్టేట్మెంట్కి వచ్చి I వాల్యూ ఎంత అవుతుంది, 100 అవుతుంది. 100 వాల్యూ ప్రింట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ I వాల్యూ 100, ఇక్కడ 100 లెస్ దాన్ 100 కండిషన్ ట్రూ నా ఫాల్స్ దెన్ అవుట్ ఆఫ్ ది లూప్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఇలా ఉన్న వాల్యూ ఎంత, 100 ప్లస్ 10. సో 110 అనేది అవుట్పుట్ వస్తుంది కోడ్ రన్ చేస్తే. ఇంతవరకు మనకి తెలుసు ఆల్రెడీ. ఓకే, Alt F9, yes, Control F9, Alt F5. ఓకే, ఇక్కడ స్లాష్ అని రాయకుండా సైడ్ బై సైడ్ ప్రింట్ చేద్దాం. Alt F9, yes, Control F9. ఈ స్టేట్మెంట్ కూడా తీసేస్తున్నాను, స్టేట్మెంట్ కూడా రిమూవ్ చేస్తున్నాను. Alt F9, yes, Control F9, Alt F5. సో చూడండి మనకి ఇక్కడ అవుట్పుట్ వస్తుంది 1, 2, 3, 4 అప్ టు 30, 31, 32 అప్ టు 100 వాల్యూస్ అనేది ప్రింట్ అయ్యాయి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాను, ఇదే ఎగ్జాంపుల్లో సమ్ పర్టికులర్ కండిషన్ ట్రూ అయితే if I greater than 40 and I less than 60 అని ఇస్తున్నాను. ఈ కండిషన్ ట్రూ అయితే కంటిన్యూ అని ఇచ్చి. ఓకే, సో ఇప్పుడు కంటిన్యూ చేస్తే ఈ కంటిన్యూ అనే కీవర్డ్ షుడ్ బి రైట్ ఇన్సైడ్ ఏ లూప్. సో మనం కంటిన్యూ రాసామంటే కంటిన్యూ అనేది షుడ్ బి ఇన్సైడ్ లూప్లో ఉండాలి. సో ఓకే, ఇన్సైడ్ లూప్లో ఉంది, ఎస్. ఓకే, నెక్స్ట్ ఈ కంటిన్యూ చేసే వర్క్ అండ్ బ్రేక్ ఏం చేస్తుందంటే, బ్రేక్ అయితే సమ్ పర్టికులర్ కండిషన్ ట్రూ అయితే ఏ లూప్ అయితే రాసామో లూప్ నుంచి బయటకు వస్తుంది. సో కంటిన్యూ చేసే వర్క్ ఏంటంటే, ఈ పర్టికులర్ కండిషన్ ట్రూ అయితే కంటిన్యూ అంటే ఏమవుతుందంటే మళ్ళీ స్టార్టింగ్ ఆఫ్ ది లూప్కి వెళ్తుంది. ఈ కింద ఉన్న స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వు. ఓకే, ఒకసారి చూడండి, వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ గివెన్ ప్రోగ్రామ్. ఈ స్టేట్మెంట్స్ లేకపోతే 1 to 100 వచ్చింది మనకి. 1 స్టార్టింగ్ I వాల్యూ 0 లెస్ దాన్ 100, ఎస్ కండిషన్ ట్రూ. సో I వాల్యూ ఎంత అవుతుంది, 1 అవుతుంది. I వాల్యూ 1 ప్రింట్ 1 గ్రేటర్ దాన్ 40 కండిషన్ ట్రూ నా ఫాల్స్ కాబట్టి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. 1 ప్రింట్ అవుతుంది. 2, 3, 4, 5 అప్ టు 40 వరకు ప్రింట్ అవుతుంది. 40 గ్రేటర్ దాన్ 40 కండిషన్ ఫాల్స్, స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ కిందకి వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి I వాల్యూ ఎంత అవుతుందంటే 41 అవుతుంది. సో I వాల్యూ 41 అవుతుంది. ఇప్పుడు మనకి 41 గ్రేటర్ దాన్ 40, ఎస్ కండిషన్ ట్రూ, అండ్ 41 లెస్ దాన్ 60. 41 గ్రేటర్ దాన్ 40 అండ్ 41 లెస్ దాన్ 60, ఎస్ కండిషన్ ట్రూ. కండిషన్ ట్రూ అయితే కంటిన్యూ అంటే ఈ స్టార్టింగ్ ఆఫ్ ది లూప్ వెళ్ళిపోతుంది. I వాల్యూ ప్రింట్ అవుతుంది అంటే మనకి 41 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ I వాల్యూ ఎంత అవుతుంది, 42 అవుతుంది. 42 నెక్స్ట్ వన్స్ అగైన్ 42 గ్రేటర్ దాన్ 40, ఎస్ కండిషన్ ట్రూ, అండ్ 42 లెస్ దాన్ 60, ఎస్ వన్స్ అగైన్ దిస్ కండిషన్ ఆల్సో ట్రూ. మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది అంటే మళ్ళీ స్టార్టింగ్ ఆఫ్ ది లూప్కి వెళ్తుంది అంటే 42 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ 43, 44, 45, 46, 47 కండిషన్ ట్రూ కదా. 50, 51, 52 అప్ టు చూడండి అలా 59
నెక్స్ట్ 60. ఇక్కడ మనకి 60 గ్రేటర్ దాన్ 40. 60 గ్రేటర్ దాన్ 40. 60 గ్రేటర్ దాన్ 40. కండిషన్ ట్రూ నా ఫాల్సా? ఎస్ ట్రూ. అండ్ 60 లెస్ దాన్ 60. దిస్ కండిషన్ ఫెయిల్. ఇది ట్రూ రిటర్న్ చేస్తుంది, ఇది 0 రిటర్న్ చేస్తుంది. అంటే కాబట్టి 0 అంటే ఇఫ్ ఆఫ్ 0 అంటే కండిషన్ ఫెయిల్, కాబట్టి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి 60 ప్రింట్ అవుతుంది. అంటే 41, 42, 43, 44, 45 అప్ టు 59 ఈ కండిషన్ ట్రూ అవుతుంది. కాబట్టి కంటిన్యూ అంటే మళ్ళీ స్టార్టింగ్ ఆఫ్ ది లూప్ వెళ్తుంది. సో ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో కంటిన్యూ అంటే కంటిన్యూ స్టేట్మెంట్ తర్వాత లూప్లో కింద ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వు, అది స్టార్టింగ్ ఆఫ్ ది లూప్ వెళ్తుంది. నెక్స్ట్ 61, 62 అండ్ సో ఆన్ 100. సో ఈ కోడ్ రన్ చేస్తే మనకి అవుట్పుట్ వస్తుంది 1 to 40, 40 తర్వాత 60 అప్ టు 100. సో Alt F9, ఎస్ Control F9, Alt F5. సో చూడండి ఇక్కడ 40 తర్వాత 60. ఆ 41, 42, 43 ఆ మిడిల్లో కండిషన్ ట్రూ కాబట్టి ఆ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఈ కండిషన్ ట్రూ కాబట్టి స్టార్టింగ్ ఆఫ్ ది లూప్ వెళ్తుంది. స్టార్టింగ్ ఆఫ్ ది లూప్ వెళ్తుంది, అప్పుడు ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే రైట్. సో నెక్స్ట్ వన్ ఈస్ వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ గివెన్ ప్రోగ్రామ్. So I is equal to 1, I less than or equal to 20, I greater than 5, then continue, I is equal to I plus 1. Okay. సో వాట్ ఈస్ ద అవుట్పుట్. సో వీడియో అనేది పాజ్ చేసి మీ ఓన్గా ట్రై చేయండి. సో వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ గివెన్ ప్రోగ్రామ్. ఓకే ఒకసారి చూడండి, ఇక్కడ స్టార్టింగ్ ఐ వాల్యూ ఎంత? సో స్టార్టింగ్ ఐ వాల్యూ 1. సో 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 20. 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 20. ఎస్ కండిషన్ ట్రూ. కండిషన్ ట్రూ కాబట్టి 1 గ్రేటర్ దాన్ 5. కండిషన్ ట్రూనా ఫాల్సా? ఫాల్స్ కాబట్టి స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఐలో వాల్యూ ఎంత ఉంది? 1 కాబట్టి 1 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఐ వాల్యూ, నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఐ వాల్యూ ఎంత అవుతుంది? 2. మళ్ళీ పైకి వెళ్తుంది లూప్లో. 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 20. ఎస్ కండిషన్ ట్రూ. ఇక్కడ 2 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. కండిషన్ ఫాల్స్ కాబట్టి ఈ స్టేట్మెంట్కి వస్తుంది. సో ఐ వాల్యూ ఎంత? 2 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఐ వాల్యూ ఎంత అవుతుంది? 3. నెక్స్ట్ మళ్ళీ లూప్ స్టార్టింగ్ వెళ్తుంది. 3 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 20. ఎస్ కండిషన్ ట్రూ. ఇక్కడ 3 గ్రేటర్ దాన్ 5. కండిషన్ ట్రూనా ఫాల్సా? ఫాల్స్ కాబట్టి స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ ఐ వాల్యూ ఎంత? 3 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఐ వాల్యూ 4. నెక్స్ట్ మళ్ళీ పైకి వెళ్తుంది. 4 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 20. ఎస్ కండిషన్ ట్రూ కాబట్టి ఇక్కడ 4 గ్రేటర్ దాన్ 5. కండిషన్ ట్రూనా ఫాల్సా? ఫాల్స్ కాబట్టి స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఐ వాల్యూ ప్రింట్ అవుతుంది 4. నెక్స్ట్ ఇక్కడ ఐ వాల్యూ 5 అవుతుంది. సో చూడండి మళ్ళీ పైకి వెళ్తుంది. 5 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. ఎస్ కండిషన్ ట్రూ కాబట్టి 5 గ్రేటర్ దాన్ 5. 5 గ్రేటర్ దాన్ 5. 5 గ్రేటర్ దాన్ 5 కండిషన్ ఫాల్స్ కాబట్టి స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అక్కడ ఐ వాల్యూ ప్రింట్ అవుతుంది 5. నెక్స్ట్ ఇక్కడ ఐ వాల్యూ ఎంత అవుతుంది? 6. నెక్స్ట్ చూడండి ఇక్కడ 6 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 20. ఎస్ కండిషన్ ట్రూ కాబట్టి 6 గ్రేటర్ దాన్ 5. ఎస్ కండిషన్ ట్రూ కాబట్టి కంటిన్యూ. కంటిన్యూ అంటే ఇక్కడ నుంచి స్టార్టింగ్ ఆఫ్ ది లూప్కి వెళ్తుంది. నెక్స్ట్ ఐ వాల్యూ ఎంత? నెక్స్ట్ ఐ వాల్యూ 6 మనం ఇంక్రిమెంట్ చేయాలి. చూడండి ఇక్కడ ఐ వాల్యూ మనకి ఇక్కడ ఇంక్రిమెంట్ అవుతుంది, ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్తుంది. ఐ వాల్యూ 6. 6 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 20. ఎస్ ఐ 6 గ్రేటర్ దాన్ 5. కంటిన్యూ. సో కంటిన్యూ మళ్ళీ స్టార్టింగ్ పైకి వెళ్ళిపోతుంది, మళ్ళీ కంటిన్యూ. అసలు ఈ లూప్ నుంచి బయటకు వచ్చే ఛాన్స్ ఉందా? లేదు, ఎందుకంటే ఈ కండిషన్ ఇక్కడ నుంచి ఆల్వేస్ ట్రూ. సో ప్లీజ్ రిమెంబర్, మనం ఎప్పుడైతే కంటిన్యూ స్టేట్మెంట్ వాడతామో అప్పుడు ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అనేది కంటిన్యూకి ముందు ఉండాలి, లేకపోతే అది ఇన్ఫినిటీ లూప్కి వెళ్తుంది. నేను ఈ కోడ్ రన్ చేస్తే 1 2 3 4 5 రన్ అయిన తర్వాత కర్సర్ వెయిట్ చేస్తూ ఉంటుంది, అంటే లూప్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది.
సో ఆల్ట్ F9, ఎస్ కంట్రోల్ F9. చూడండి ఇక్కడ 1 2 3 4 5. సో మనం అలా రిపీట్ అవుతూనే ఉంటుంది. సో ఎంటర్ కొట్టినా కూడా ఏం రాదు, ఆల్ట్ ట్యాబ్ కొట్టి ఇది క్లోజ్ చేస్తున్నాను. సో క్లోజ్ చేస్తాం, మళ్ళీ టర్బో C++ ఓపెన్ చేస్తాం. ఆల్ట్ F, ఓపెన్, నేను సేవ్ చేయలేదు, break.c, సో సేవ్ చేయలేదు. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈజ్, సో దిస్ ఈజ్ బ్రేక్ అండ్ కంటిన్యూ. నెక్స్ట్ వన్ ఈజ్ ఆల్ట్ F, ఓపెన్, prime.c, prime.c, ఇది కూడా సేవ్ చేయలేదా? సో దిస్ వన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ ఇంటర్వ్యూ. సో వాట్ ఈజ్ ఎ ప్రైమ్ నెంబర్? ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో, దిస్ వన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇంటర్వ్యూలో రెగ్యులర్గా అడిగే క్వశ్చన్ అనమాట. ఆల్రెడీ మనం ఇంతకుముందు ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. ఏం డిస్కస్ చేస్తామంటే ఫ్యాక్టర్స్ అనే ప్రోగ్రామ్ డిస్కస్ చేస్తాం. ఫ్యాక్టర్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో ప్రైమ్ నెంబర్, వాట్ ఈస్ ప్రైమ్? ప్రైమ్ అంటే ఏంటంటే ద నెంబర్ విచ్ ఈజ్ డివిజిబుల్ బై 1 and itself. Prime number is the number which is divisible by 1 and itself. 1 and itself. అంటే ఒక నెంబర్ అనేది ప్రైమ్ కాదు చెప్పాలంటే 1 ఆ నెంబర్తో డివిజిబుల్ అయితేనే అది ప్రైమ్, రిమైనింగ్ నెంబర్స్ అన్ని నాట్ ప్రైమ్. ఓకే, రైట్. అయితే ఇక్కడ మనకి మనం ఎలా చెక్ చేయాలి ప్రైమ్ నెంబర్ కాదనేది ఎలా చెక్ చేయాలి? ఓకే, సో చూడండి, మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో ఫ్యాక్టర్స్ అనే ప్రోగ్రామ్ రాసినట్టు ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. ఫస్ట్ ఎక్కడి నుంచి చెక్ చేస్తాం? మనం 1 నుంచి చెక్ చేయాలి. 1 నుంచి, ఫర్ సపోజ్ ఇక్కడ నేను n అనే నెంబర్, సో n అనే నెంబర్ 100 అని ఎంటర్ చేస్తాను. n అనే నెంబర్ 100 అని ఎంటర్ చేస్తే 100 అనే నెంబర్ ప్రైమ్ నెంబర్ కాదు అని మనకు తెలియాలనుకోండి, మనం 1 and itself అంటే 1 తీసేయాలి, ఇట్ సెల్ఫ్ అంటే 100 తీసేయాలి. అంటే రిమైనింగ్ నెంబర్స్ ఏంటి? 2 3 4 5 6 7 అండ్ సో ఆన్. లాస్ట్ నెంబర్ ఎంత? 99. ఓకే, ఇప్పుడు n నెంబర్ మనం 100 ఎంటర్ చేస్తే, అదే మనం ఇక్కడ n అనే నెంబరు 1000 ఎంటర్ చేస్తాం. మనం ఏ నెంబర్ చెక్ చేయాలి? 1 and itself, 1 తీసేయాలి, ఇట్ సెల్ఫ్ ఆ నెంబర్ తీసేయాలి. అంటే ఎక్కడి నుంచి చెక్ చేయాలి? 2 దగ్గర నుంచి 999 వరకు చెక్ చేయాలి. అదే ఇక్కడ నంబర్ అనేది సో n అనే నంబర్ అనేది సో 10,000 ఇచ్చాను. ఎక్కడి నుంచి చెక్ చేయాలి? 2 నుంచి 10,000 అంటే 9,999 వరకు చెక్ చేయాలి. అలా కాకుండా నేను ఇక్కడ n అనే నంబరు 1 lakh ఇచ్చాను. సో n అనే నంబర్ 1 lakh ఇచ్చాను. 100, 1000, 10,000, 1 lakh ఇచ్చాను. 1 lakh ఇస్తే ఎక్కడి నుంచి ఎక్కువ చెక్ చేయాలి? 2 దగ్గర నుంచి ఎక్కువ చెక్ చేయాలి. 99,999 వరకు చెక్ చేయాలి. అంటే మనకి ఇక్కడ ఈ లూప్ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అవ్వాలి? 2 నుంచి 99,999 వరకు లూప్ అనేది రిపీట్ అవ్వాలి. అలా కాకుండా నేను ఇక్కడ n వాల్యూ, అనేది n వాల్యూ అనేది 1 crore ఎంటర్ చేశాను. 1 crore ఎంటర్ చేస్తాం. 1 crore ఎంటర్ చేస్తే మనకి లూప్ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అవ్వాలి? 2 నుంచి ఇట్ సెల్ఫ్
1 crore అంటే 99,99,999 అంటే లూప్ అనేది 99,99,999 టైమ్స్ లూప్ అనేది రిపీట్ అవ్వాలంటే మనకి చాలా టైం పడుతుంది. ఓకే, అంటే మనకి ఇక్కడ ఆల్రెడీ ఫ్యాక్టర్స్ ప్రోగ్రామ్లో డిస్కస్ చేసాం. ఇది స్టార్టింగ్ 2, ఈ లాస్ట్ నెంబర్ ఎలా వస్తుంది మనకి n-1. అంటే మనం లూప్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడ రిపీట్ చేయాలి, 2 దగ్గర నుంచి. ఇప్పుడు నాకు ఇది 100 అనేది ప్రైమ్ నెంబర్ కాదు చెక్ చేయాలనుకోండి, మనం ఎక్కడి నుంచి చెక్ చేయాలి, 2 దగ్గర నుంచి. అంటే నాకు స్టార్టింగ్ వాల్యూ ఫిక్స్డ్ ఎంత 2. అంటే ఒక లూప్ రాస్తున్నాను కాబట్టి ఆ వేరియబుల్ నేమ్ మన ఇష్టం. నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఒక t అనే వేరియబుల్ తీసుకుంటున్నాను. సో t ఈజ్ ఈక్వల్ టు స్టార్టింగ్ వాల్యూ ఫిక్స్డ్ ఎంత 2. సో వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది 2, 3, 4, 5, 6, 7 అప్ టు ఎంత వరకు చెక్ చేయాలి, n-1 వరకు. అంటే లూప్ అనేది ఎప్పటి వరకు రిపీట్ అవ్వాలి, t <= n-1 వరకు రిపీట్ అవ్వాలి. n-1 వరకు రిపీట్ అవ్వాలి. రిపీట్ అయిన తర్వాత ఈచ్ వాల్యూ చెక్ చేయాలి, t = t+1. ఇందులో ఈచ్ వాల్యూ చెక్ చేయాలి. చెక్ చేసిన తర్వాత చూడండి, నాకు 100 ప్రైమా కదా చెక్ చేయాలంటే నేను 2 నుంచి 2 అనేది 100తో డివిజిబుల్ అవుతుందా లేదా, 2 అనేది 100తో డివిజిబుల్ అవుతుందా లేదా చెక్ చేయాలి. డివిజిబుల్ అవుతుందా లేదా అనేది ఏ ఆపరేటర్ యూజ్ చేస్తాం, మోడ్ ఆపరేటర్. అంటే ఇఫ్ n నేను ఎంటర్ చేసిన వాల్యూ అనుకోండి, n మనం ఎంటర్ చేసిన వాల్యూ 100 అనుకోండి. ఓకే, సో నేను ఇక్కడ ఏం చెక్ చేస్తున్నానంటే ఇఫ్ n వాల్యూ n కి t కి మనకి 2, 3, 4, 5 అప్ టు 99 వాల్యూస్ ఏ వేరియబుల్లో ఉన్నాయి, t లో ఉన్నాయి. కాబట్టి n mod t ఈ వాల్యూ అనేది =0 అవుతుందా, అంటే ఈ మిడిల్లో ఏదో ఒక నంబరు దీంతో డివిజిబుల్ అవుతుందా లేదా అనేది చెక్ చేయాలి. ఒకవేళ డివిజిబుల్ అయితే అదే సో ప్రైమ్ కాదు. ఒకసారి చూడండి, ఇక్కడ ఎస్ఆర్ నో క్వశ్చన్, డివిజిబుల్ అవుతుందా లేదా. ఈ మిడిల్లో ఏ ఒక్క నెంబర్ డివిజిబుల్ అయినా దట్ గివెన్ నెంబర్ ఇస్ నాట్ ఏ ప్రైమ్. అందుకే ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. వేరియబుల్ తీసుకుని ఫ్లాగ్ అనే ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. తీసుకుని ఇనిషియల్గా ఫ్లాగ్కి 1 ఇస్తున్నాను. సో ఇనిషియల్ ఇక్కడ ఫ్లాగ్ వాల్యూ ఫ్లాగ్ = 1 అని తీసుకుంటాం. ఓకే, నాకు ఒకవేళ ఏదైనా ఒక నెంబర్ డివిజిబుల్ అయిందంటే మీనింగ్ ఏంటి, దట్ నెంబర్ ఈజ్ నాట్ ఏ ప్రైమ్. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫ్లాగ్ వాల్యూ ఫ్లాగ్ అనేది ఏం లేదు, అది ఒక వేరియబుల్ నేమ్, మీ ఇష్టం ఎన్ని నేమ్ తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఫ్లాగ్ = 0 అని తీసుకుని బ్రేక్ అని ఇస్తున్నాను. అంటే బ్రేక్ అంటే మీనింగ్ ఏంటి, ఆ లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. అంటే మనకి ఇక్కడ ఇప్పుడు ఏ ఒక్క నెంబర్ డివిజిబుల్ అయినా నాకు ఇంకా లూప్ రిపీట్ అవ్వాల్సిన అవసరం లేదు. నేను 100 చెక్ చేస్తున్నాను, ఒక 2 డివిజిబుల్ అయింది అనుకోండి, నేను బ్రేక్ అని బయటకు వచ్చేయాలి. ఇక 3తో అవుతుందా లేదా, 4తో అవుతుందా లేదా, అప్ టు 99 టైమ్స్ అవుతుందా లేదా అనేది చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే రైట్, అంటే నేను ఈ లూప్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత నాకు ఈ ఫ్లాగ్లో ఉన్న వాల్యూ 1 ఉందనుకోండి, అంటే ఆల్రెడీ ఫ్లాగ్ వాల్యూ 0 అయిందంటే మీనింగ్ ఏంటి, గివెన్ నెంబర్ ఇస్ నాట్ ఏ ప్రైమ్. సో మనం ఇక్కడ ఏం చేస్తామంటే లూప్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇఫ్ ఫ్లాగ్లో ఉన్న వాల్యూ చెక్ చేస్తాం. ఫ్లాగ్లో ఉన్న వాల్యూ =1 అయితే ఆ నెంబర్ అనేది ప్రైమ్ నెంబర్, లేకపోతే నాట్ ఏ ప్రైమ్. ఓకే రైట్, అది ఒకసారి చూడండి. ఇక్కడ ఇది ఒక నెంబరు, ఇది ఒక n100 అనే నెంబర్ ప్రైమా కాదని చెక్ చేస్తాం. ఓకే, అయితే ఇక్కడ నాకు లూప్ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది, మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో ఫ్యాక్టర్స్ అనే వాల్యూ n/2, ఒక నంబర్కి /2 తర్వాత ఏది ఫ్యాక్టర్ ఉండదు. అంటే ఇక్కడ నాకు 1 crore ఎంటర్ చేసాం, /2 అంటే ఎంత వస్తుంది, /2 అంటే 5000000. ఇది సో 10 crores ఎంటర్ చేస్తాం, అంటే ఇది ఎంత వస్తుందంటే 10 crores అంటే ఇది 5 crores వస్తుంది. అంటే మనకి లూప్ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది, 2 నుంచి 5 crore టైమ్స్ లూప్ అనేది రిపీట్ అవుతుంది. ఓకే, అదే మనకి చిన్న నెంబర్స్కి ఏం తెలియదు. నాకు ఇక్కడ n/2 అంటే వాల్యూ ఎంత వస్తుంది, n/2 అంటే ఇక్కడ 50/2 అంటే 100/2 అంటే 50, ఇక్కడ 1000/2 అంటే
500 అంటే 500 n/2 రాస్తుంది. n/2 ఇది n/2. ఇక్కడ కూడా n/2 రాస్తాం అనుకోండి 5000 టైమ్స్. అంటే లూప్ అనేది 9999 టైమ్స్ రిపీట్ అవడం కన్నా 5000 టైమ్స్ రిపీట్ అవడం బెటర్. నెక్స్ట్ ఇక్కడ 1 lakh ఎంటర్ చేస్తే 99,999 టైమ్స్ లూప్ అనేది రిపీట్ అయింది. ఇక్కడ 50,000 టైమ్స్ లూప్ అనేది రిపీట్ అవుతుంది. ఓకే, అంటే ఇక్కడ మనం ఈ ప్లేస్లో మనం ఏం రాయొచ్చు, n/2 రాయొచ్చు. n/2 రాస్తే మనకి ఫస్ట్ స్టార్టింగ్ ఈ నెంబర్ ఎంటర్ చేస్తే ఇన్ని టైమ్స్ లూప్ అనేది రిపీట్ అవుతుంది. 100 ఎంటర్ చేస్తే 50 టైమ్స్, 1000 ఎంటర్ చేస్తే 500 టైమ్స్, 10,000 ఎంటర్ చేస్తే 5,000 టైమ్స్ లూప్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. ఓకే రైట్. అయితే ఇది ఒక నెంబర్కి చెక్ చేస్తాం. ఓకే, అలా మనకి బిట్వీన్ 2 నెంబర్స్ మధ్యలో ఉన్న ప్రైమ్ నెంబర్స్ కావాలి అంటే మనం ఇక్కడ ఒక అనదర్ లూప్ రాయాలి. అంటే ఇక్కడ నాకు n వాల్యూ 100 నుంచి 200 మిడిల్లో ఉన్న ప్రైమ్ నెంబర్స్ కావాలనుకోండి. ఓకే, ఇక్కడ ఇంకొక లూప్ రాస్తే సరిపోతుంది. మీకు ఇనిషియలైజేషన్ ఈజ్ ఈక్వల్ టు n1, మనం ఎంటర్ చేసిన n1 స్టార్టింగ్ వాల్యూ అంటే n ఈజ్ ఈక్వల్ టు n is equal to n1, n less than or equal to n2, n is equal to n plus 1. ఇది అవుటర్ లూప్. అంటే ఫస్ట్ n1 లో 100 200 ఎంటర్ చేస్తే 100 అనేది ప్రైమా కాదే చెక్ చేస్తుంది. ఒక ప్రైమ్ నెంబర్ అయితే 100 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ n వాల్యూ 101 అవుతుంది. మళ్ళీ 101 అనేది ప్రైమా కాదే చెక్ చేస్తుంది. ఒక ప్రైమ్ అయితే ఆ వాల్యూ ప్రింట్ చేస్తాం. నెక్స్ట్ n వాల్యూ 102 103 అప్ టు ఇన్ బిట్వీన్ అన్నమాట. ఓకే రైట్. అయితే మనకి ఇక్కడ ఒక మ్యాథమెటికల్ లాజిక్ ఉంది. ఆ మ్యాథమెటికల్ లాజిక్ ఏంటంటే మనం ఒక నెంబర్ అనేది ప్రైమ్ నెంబర్ కాదో చెప్పాలంటే నాకు స్క్వేర్ రూట్ ఆఫ్ 100 అంటే వాల్యూ ఎంత, 10. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 10,000 అంటే వాల్యూ ఎంత, 100. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 1 lakh అంటే some 300 something 330 something వస్తుంది, 330 sometime. దీనికి స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, అలాగే ఒకసారి చూడండి ఇక్కడ దీనికి స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేసాం అనుకోండి. చూడు ఇక్కడ 100,000 10,000 1 lakh 10 lakh 1 crore 10 crores. సో 10 crores కి స్క్వేర్ రూట్ వేస్తే ఎంత వస్తుంది మనకి, 1000 వస్తుంది. సో చూడండి మనం ఇక్కడ n/2 రాస్తే లూప్ 5000 టైమ్స్ 5 crores టైమ్స్ లూప్ అనేది రిపీట్ అవుతుంది. అదే మనం ఇక్కడ దీనికి స్క్వేర్ రూట్ రాస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ n అని తీసుకుంటే మనకి 1000 టైమ్స్ లూప్ అనేది రిపీట్ అవుతుంది. అంటే ఒక నెంబర్ అనేది 2 నుంచి ఇక్కడ మనం వన్స్ అగైన్ కండిషన్ చేంజ్ చేయొచ్చు. ఈ n/2 ప్లేస్ లో స్క్వేర్ రూట్ ఆఫ్ అనేది ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ విచ్ ఈస్ ప్రెజెంట్ ఇన్ math.h. సో స్క్వేర్ రూట్ ఆఫ్ n అని రాస్తాం అనుకోండి. అంటే ఒకసారి చూడండి మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ అనేవి తగ్గిపోతాయి. ఇక్కడ ఫస్ట్ టైం సో 10 crores ఎంటర్ చేస్తే లూప్ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది, 1000 టైమ్స్ రిపీట్ అవుతుంది. బట్ మనం ఇక్కడ n-1 రాస్తే 9,99,999 టైమ్స్ లూప్ అనేది రిపీట్ అవుతుంది. ఓకే రైట్. అంటే మన ఇక్కడ ఈ ప్రోగ్రామ్ లో స్క్వేర్ రూట్ ఆఫ్ n రాస్తే నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ అనేవి తగ్గిపోతాయి. మనకి ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ఎ ప్రోగ్రామ్ ఇస్ స్పీడ్ అండ్ యాక్యురసీ. అంటే మనం రాసే ప్రోగ్రామ్ ఎలా ఉండాలంటే స్పీడ్ అండ్ యాక్యురసీ. సో మనం రాసే ప్రోగ్రామ్ స్పీడ్ గా ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఓకే, మీరు n-1 రాసినా కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, n/2 రాసినా ఎగ్జిక్యూట్ అవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ n రాసినా కూడా కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు కోడ్ అనేది ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. చూడండి ఇప్పుడు దీని కోడ్ లో కన్వర్ట్ చేయాలంటే ఎన్ని వేరియబుల్స్ డిక్లేర్ చేయాలి, n, n1, n2.
n1 n2 యూజర్ నుంచి స్కాన్ చేయాలి. ఓకే, ఇది ఒకసారి చూడండి. మనం ఇంటీజర్ రేంజ్ అనేది డిస్కస్ చేసాం. ఇంటీజర్ రేంజ్ సో -32768 టు 32767 ఉంటుంది, ఈ రేంజ్లో ఉంటుంది. బట్ మనం ఇక్కడ ఎంటర్ చేసే వాల్యూస్ బిగ్ వాల్యూస్ ఎంటర్ చేస్తున్నాం కదా, అప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే లాంగ్ ఇంట్ అనేది తీసుకుంటున్నాను. లాంగ్ ఇంట్ సైజ్ ఎంతంటే 4 bytes. సో ఇక్కడ లాంగ్ ఇంట్ అనేది తీసుకుందాం. లాంగ్ ఇంట్ యొక్క ఫార్మాట్ స్పెసిఫైర్ ఏంటంటే %LD. ఏం లేదు, ఇంటీజర్కి %D, లాంగ్ కాబట్టి L యాడ్ చేస్తే %LD. ఓకే, సో 2 వాల్యూస్ n1 n2 యూజర్ నుంచి స్కాన్ చేయాలి, అవి లాంగ్ ఇంట్ వాల్యూస్. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తామంటే ఆ ప్రైమ్ నెంబర్స్ అనేవి ఎన్ని ప్రింట్ అవుతున్నాయో, ఆ మిడిల్లో ఎన్ని ప్రింట్ అవుతున్నాయో కౌంట్ కూడా కావాలి మనకి. ఓకే, అందుకే నేను ఇక్కడ కౌంట్ అనే ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. కౌంట్ తీసుకుని సో ఒక ఇనిషియల్ గార్బేజ్ వాల్యూ ఉంటుంది కదా, దాన్ని 0 తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ ++1 ఇంక్రిమెంట్ చేస్తే 1 or 2 అలా ప్రింట్ అవుతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ ఇక్కడ T అనేది కూడా నేను ఇక్కడ T అనేది సో 10 crores ఎంటర్ చేస్తాం అనుకోండి, అంటే ఇక్కడ నాకు T వాల్యూ కూడా ఏమయ్యే ఛాన్స్ ఉంది, బిగ్ వాల్యూస్ కావాలి. సో అందుకే నేను T కూడా లాంగ్ ఇంట్ తీసుకుంటాను. ఇక్కడ N కూడా లాంగ్ ఇంట్, N1 N2 లాంగ్ ఇంట్ తీసుకుందాం. T ఇప్పుడు ఫ్లాగ్ అనేది ఏదో 0 or 1 కాబట్టి ఇంటీజర్ తీసుకుంటే సరిపోతుంది. T అనేది కూడా బిగ్ వాల్యూస్ వస్తాయి, అది కూడా లాంగ్ ఇంట్ తీసుకుందాం. ఓకే, రైట్. సో ఇప్పుడు దీన్ని కోడ్లో కన్వర్ట్ చేద్దాం. వైట్ మెయిన్ సో లాంగ్కి ఇంటికి మిడిల్లో స్పేస్ ఉండాలి. లాంగ్ ఇంట్ n1 n2. సో నెక్స్ట్ లాంగ్ ఇంట్లో T వాల్యూ కావాలి. నెక్స్ట్ కౌంట్ కూడా బిగ్ నెంబర్స్ రావచ్చు, మేబీ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు లాంగ్ ఇంట్ తీసుకుంటున్నాను 0. నెక్స్ట్ ఇక్కడ ఫ్లాగ్ అనేది ఇంటీజర్, క్లియర్ ద స్క్రీన్, CLRSCR. n1 n2 యూజర్ నుంచి స్కాన్ చేయాలి. printf ఎంటర్ ఎనీ 2 numbers. సో 2 numbers ఎంటర్ చేసి ఆ రెండింటిని స్కాన్ చేయాలి. స్కాన్ %LD. లాంగ్ ఇంటికి ఫార్మాట్ స్పెసిఫైర్ %LD, కామా అడ్రస్ ఆఫ్ n1 కామా అడ్రస్ ఆఫ్ n2. ఓకే, ఇప్పుడు మనం అవుటర్ లూప్ ఎక్కడి నుంచి ఈచ్ నెంబర్ చెక్ చేయాలి. అంటే n1 n2 100 200 ఎంటర్ చేస్తే 100 101 102 103 అప్ టు 200. అంటే ఈచ్ నెంబర్ n ఈజ్ ఈక్వల్ టు n1 నుంచి n లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n2 n++. ఇప్పుడు మనకి ఇక్కడ ఈ లూప్లో ఫర్ సపోజ్ నేను ఇక్కడ 100 ఎంటర్ చేస్తాం అనుకోండి, మనకి 100 అనేది ప్రైమా కాదో తెలియాలి. అంటే నేను ఇక్కడ ఫ్లాగ్ అనే వేరియబుల్ తీసుకుని 1 అసైన్ చేస్తాను. అసైన్ చేసి ఈ 100ని ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చెక్ చేయాలి మనం, 2 నుంచి స్టార్టింగ్ n-1కి రాస్తున్నాను, అంటే 99. అంటే నేను ఇక్కడ T ఈజ్ ఈక్వల్ టు 2, T లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n-1 T++. ఓకే, ఇలా ఈచ్ నెంబర్తో కంపేర్ చేయాలి. కంపేర్ చేసిన తర్వాత ఇప్పుడు Tకి Nకి అంటే ఇఫ్ n mod T అంటే ఏ మిడిల్లో ఏ ఒక్కటి డివిజిబుల్ అయిందంటే మీనింగ్ ఏంటంటే దట్ నెంబర్ ఇస్ నాట్ ఏ ప్రైమ్. అది ఫ్లాగ్ వాల్యూ బేస్ చేసుకుని చెప్తున్నాం. ఫ్లాగ్ వాల్యూ 0 నుంచి బ్రేక్ అని బయటకు వచ్చేస్తున్నాం. సో ఆ కోడ్ రాస్తున్నాం. సో ఇనిషియల్ ఇక్కడ ఫ్లాగ్ ఈజ్ ఈక్వల్ టు 1 అని తీసుకుని ఫర్ T ఈజ్ ఈక్వల్ టు ఎక్కడి నుంచి 2, T లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n-1 T++. ఓకే, చూడండి సింగిల్ స్టేట్మెంట్ అంటే కర్లీ బ్రేస్ రాయాల్సిన అవసరం లేదు. నేను ఇప్పుడు ఇక్కడ ఈ ఫర్ లూప్లో ఇఫ్ n mod T ఈజ్ ఈక్వల్ టు 0 అయిందంటే మీనింగ్ ఏంటంటే నేను ఇక్కడ ఫ్లాగ్ ఈజ్ ఈక్వల్ టు 0 బ్రేక్ మోర్ దెన్ 1 స్టేట్మెంట్ రాస్తున్నాను కాబట్టి కర్లీ బ్రేస్ ఓపెన్ చేసి క్లోజ్ చేసి, ఓకే, ఇందులో ఫ్లాగ్ వాల్యూ 0 సెట్ చేసి బ్రేక్ అని ఇస్తాం. సో బ్రేక్ అని ఇస్తే ఈ కండిషన్ ట్రూ అయితే చూడండి, మనం ఇక్కడ ఈ బ్రేక్ అనేది ఏ లూప్లో రాసాం,
ఈ లూప్లో రాసాం. నేను బ్రేక్ అని ఇస్తే ఈ లూప్ నుంచి బయటకు వస్తుంది, అంటే కంట్రోల్ ఈ లూప్ నుంచి ఇక్కడికి వస్తుంది. ఇక్కడ ఏమైనా కోడ్ ఉంటే ఆ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు నేను ఈ లూప్ నుంచి ఇక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఫ్లాగ్ వాల్యూ చెక్ చేయాలి. అంటే ఫ్లాగ్లో ఉన్న వాల్యూ 1, అంటే ఈ మిడిల్లో ఏ నెంబర్ డివిజిబుల్ అవ్వలేదంటే దట్ నెంబర్ ఈజ్ ప్రైమ్ అని. అంటే 1 ఫ్లాగ్లో వాల్యూ ఎంత ఉన్నట్టు 1. అంటే ఈ మిడిల్లో ఉన్న ఏ నెంబరు దీంతో డివిజిబుల్ అవ్వలేదు అంటే మీనింగ్ ఏంటి, ఫ్లాగ్లో 1 ఉంటుంది. మేబీ ఒకవేళ డివిజిబుల్ అయితే 0 ఉంటుంది. కాబట్టి కండిషన్ చెక్ చేస్తాను. ఇఫ్ ఫ్లాగ్లో ఉన్న వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే ఆ వాల్యూ ప్రింట్ చేస్తాం. ఓకే, సో కౌంట్లో ఇనిషియల్గా 0 తీసుకున్నాం. సో ఈ లూప్ నుంచి బయటకు వస్తుంది. ఇక్కడ కండిషన్ చెక్ చేస్తున్నాను. ఇఫ్ ఫ్లాగ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1 ఉంటే printf, నాకు ఈచ్ టైం న్యూ లైన్కి వెళ్ళాలి /n పర్సంటేజ్ లాంగ్ ఇంట్ కదా కౌంట్ LD 5 స్పేసెస్ కావాలి కాబట్టి 5 అని ఇస్తున్నాను. డాట్ అంటే 1 డాట్ అవుట్పుట్ మన ఇష్టం. 1 డాట్ ప్రైమ్ ఈజ్ ఈక్వల్ టు పర్సంటేజ్ LD, ఇక్కడ కూడా 5 అని ఇస్తున్నాను. సో ఫస్ట్ పర్సంటేజ్ డీలోకి కౌంట్ పెరగాలి అంటే ప్రీ ఇంక్రిమెంట్ ఇస్తున్నాను. కౌంట్ వాల్యూ 0 ఉంటుంది కాబట్టి ప్లస్ కౌంట్ అంటే 1 వస్తుంది. నెక్స్ట్ n వాల్యూ, ఇది అవుటర్ లూప్ క్లోజ్. నెక్స్ట్ F2 సేవ్ చేస్తాను. ఇప్పుడు చూడండి. సో ఫస్ట్ నేను ఇక్కడ మీకు ఎగ్జిక్యూషన్ చేసి చూపిస్తాను. ఈ లూప్ అనేది n టైమ్స్ రిపీట్ అవుతుంది. ఓకే, ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ గివెన్ 2 నెంబర్స్. ఇక్కడ n-1 రాస్తే మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది. n/2 రాస్తే హాఫ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది. అది బెస్ట్ కోడింగ్ ఏంటి, ఇక్కడ √n. అంటే ఒక నెంబర్ 2కి √n మిడిల్లో 2కి √n మిడిల్లో ఉన్న ఏ నెంబర్తో అయినా డివిజిబుల్ అయితే అది ప్రైమ్, లేకపోతే నాట్ ప్రైమ్. అంటే √n తర్వాత ఉన్న ఏ నెంబర్తోనూ ఆ నెంబర్ అనేది డివిజిబుల్ అవ్వదు. ఓకే, ఇది మ్యాథమెటికల్ లాజిక్. ఆ మ్యాథమెటికల్ లాజిక్ని మనం ఇప్పుడు యూజ్ చేస్తున్నాం. ఒకసారి ఇక్కడ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ఎ ప్రోగ్రామ్ ఈజ్ స్పీడ్ అండ్ యాక్యురసీ. సార్ చూడండి, ఇక్కడ మీరు స్పీడ్ అబ్జర్వ్ చేయండి. అవుట్పుట్ ఎలా వస్తుందో. Alt F9. ఇక్కడ డబుల్ కోట్స్ ఎండ్ చేయలేదు. Alt F9. ఎస్. ఓకే, సో చూడండి ఇక్కడ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ఎ ప్రోగ్రామ్ ఈజ్ స్పీడ్ అండ్ యాక్యురసీ. సో కంట్రోల్ F9, ఎంటర్ ఎనీ 2 నెంబర్స్ ఎంటర్ చేయాలి. స్టార్టింగ్ నేను 2 to 100 ఇస్తున్నాను. మనకు 2కి 100కి మిడిల్లో 25 ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి. ఓకే, 1 డాట్ ప్రైమ్ ఈజ్ ఈక్వల్ టు 2, 2 డాట్ ప్రైమ్ ఈజ్ ఈక్వల్ 3. ఓకే, చూడండి వాల్యూస్ అన్నీ ప్రింట్ అవుతాయి. Alt F5. సో 1 డాట్ ప్రైమ్, 2 డాట్ ప్రైమ్, అలా మనకి 25 సో ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. నెక్స్ట్ వన్ ఈజ్ ఎంటర్ కొడుతున్నాం. వన్స్ అగైన్ రన్ చేస్తున్నాను. సో నేను ఇక్కడ 1 lakh ఇస్తున్నాను. 1000, 10,000, 1 lakh ఇచ్చాను. సో 1 lakh-కి 1 lakh 100కి మధ్యలో ఉన్న ప్రైమ్ నెంబర్స్ కావాలి. ఓకే, 1 lakh-కి 1 lakh 100కి. ఓకే, ఎంటర్ కొడుతున్నాం. ఇక్కడ ఎవ్రీ టైం Alt F5 కొట్టుకుంటే గెట్ CH కొడుతున్నాను. సో Alt F9. ఎస్, కంట్రోల్ F9, ఎంటర్ ఎనీ 2 నెంబర్స్. సో 1 lakh ఇచ్చాం, 1 lakh 100 ఇచ్చాను. చూడండి, మీరు స్పీడ్ అబ్జర్వ్ చేయండి. ఫాస్ట్గా వచ్చేసింది కదా. 1 lakh-కి 1 lakh 100కి మధ్యలో ఉన్న ప్రైమ్ నెంబర్స్ అన్ని 19 ఉన్నాయి. సో ఎంటర్ కొట్టాను. వన్స్ అగైన్ ఇప్పుడు 10 lakhs ఇస్తున్నాను. ఓకే, ఇప్పుడు 10 lakh-కి 10 lakh 100కి మిడిల్లో ఉన్న ప్రైమ్ నెంబర్స్ కావాలి. సో ఎంటర్. ఒకసారి చూడండి. ఓకే, మిడిల్లో ఉన్న ప్రైమ్ నెంబర్స్. నెక్స్ట్ వన్ ఈజ్ 1 crore ఇస్తున్నాను.
ఓకే, 1 crore-కి 1 crore 100కి మిడిల్లో ఉన్న ప్రైమ్ నెంబర్స్. ఎంటర్. చూడండి మనకి అవుట్పుట్ స్పీడ్ అబ్జర్వ్ చేయండి, ఫాస్ట్గా వచ్చేసింది. నెక్స్ట్ వన్ ఈజ్ ఎంటర్ ఎనీ 2 నెంబర్స్. ఇప్పుడు 10 crores ఇస్తున్నాను. ఓకే, సో 10 crores-కి 10 crores 100కి మిడిల్లో ఉన్న ప్రైమ్ నెంబర్స్. చూసారా స్పీడ్గా వచ్చేసింది. ఓకే, 1 more 100 crores ఇస్తున్నాను. చూడండి అవుట్పుట్ అనేది ఫాస్ట్గా వచ్చింది. ఎందుకు ఇక్కడ మనం స్క్వేర్ రూట్ ఆఫ్ n రాస్తాం కాబట్టి. అదే నేను ఇక్కడ n-1 రాస్తాం అనుకోండి. n-1 రాస్తే ఒకసారి చూడండి, మనం 100 crores ఎంటర్ చేస్తాం, అయినా కూడా మనకు అవుట్పుట్ అనేది స్పీడ్గా వచ్చింది. నేను ఇక్కడ n-1 ఇచ్చినప్పుడు జస్ట్ మనకి 1000 ఇస్తాను. 1000కి 1100కి మిడిల్ ఉన్న ప్రైమ్ నెంబర్స్ కావాలి. సో ఆల్ట్ F9, ఎస్ కంట్రోల్ F9. సో 1000కి 1100కి మిడిల్ ఉన్న ప్రైమ్ నెంబర్స్. స్పీడ్ అబ్జర్వ్ చేయండి. ఓకే, నెక్స్ట్ నేను 10,000కి 10,100కి మిడిల్ ఉన్న ప్రైమ్ నెంబర్స్ కావాలి. ఓకే, నెక్స్ట్ 1 lakh ఇస్తున్నాను. సో 10 lakhs ఇచ్చాను, 1 lakh ఇచ్చాను, 1,100,000 ఇచ్చాను. చూడండి అవుట్పుట్ మనం ఇంకొకసారి రన్ చేస్తున్నాను. 1 lakh జస్ట్ మనం 1 lakhకే ఎగ్జిక్యూషన్ స్పీడ్ అనేది తగ్గిపోయింది. చూడండి 1 by 1, ఒకటి వచ్చిన తర్వాత ఒకటి వచ్చిన తర్వాత ఒకటి వస్తుంది. నేను ఇంకా ఇంకొక వాల్యూ ఇంక్రిమెంట్ చేస్తున్నాను. $10 lakhs 100. చూడండి ఎంత స్లోగా వస్తుంది అవుట్పుట్ అనేది, స్లో. ఇది సో 10 lakhsకే. అదే మనం 1 crore, సో 10 crores 100 crores ఎంటర్ చేస్తే ఎగ్జిక్యూషన్ స్పీడ్ అనేది చాలా తగ్గిపోతుంది. ఓకే రైట్, ఒకసారి చూడండి ఇది. సో ఫస్ట్ ఇక్కడ మనకి ఎంటర్ ఎనీ 2 నెంబర్స్. సో నేను ఇక్కడ n1 అనేది ఎంత ఎంటర్ చేస్తున్నాం అంటే n1 ఈజ్ ఈక్వల్ టు n1 ఈజ్ ఈక్వల్ టు 20, n2 ఈజ్ ఈక్వల్ టు 40 అని ఇచ్చాను. n2 ఈజ్ ఈక్వల్ టు 40 అంటే మనకి n1 n2లో ఉన్న వాల్యూస్ ఇక్కడ రాస్తున్నాను. మనకి n1లో ఉన్న వాల్యూ 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. నెక్స్ట్ 31, 32, 33, 34 అప్ టు 40. ఓకే చూడండి నాకు స్టార్టింగ్ n1 వాల్యూ ఎంత, n వాల్యూ ఎంత, n1లో ఉన్న వాల్యూ nలోకి వస్తుంది. అంటే nలో వాల్యూ ఎంత వస్తుంది 20. ఇక్కడ మనం 20 అనేది ప్రైమా కాదా చెక్ చేయాలి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, 2 నుంచి స్క్వేర్ రూట్ ఆఫ్ n వరకు. స్క్వేర్ రూట్ ఆఫ్ 20. స్క్వేర్ రూట్ ఆఫ్ 20 అంటే 4 పాయింట్ సంథింగ్ వస్తుంది, అంటే 4. అంటే మనం 2 నుంచి 4 వరకు చెక్ చేస్తే సరిపోతుంది. ఇక స్క్వేర్ రూట్ ఆఫ్ n. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ ఫ్లాగ్ వాల్యూ ఎంత, మనకి ఇక్కడ ఈ లూప్లోకి వచ్చినప్పుడు మనకి ఫ్లాగ్ వాల్యూ ఎంత 1.
మనకి 2 to 4 మిడిల్లో ఏదైనా ఒక నెంబర్ 20తో డివిజిబుల్ అవుతుందా లేదా? ఎస్, 2తోనే డివిజిబుల్ అవుతుంది. మనం 2 నెక్స్ట్ మళ్ళీ ఎక్కడికి వస్తుంది 2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు టీ వాల్యూ 2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 4, 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 ఎస్ కండిషన్ ట్రూ. 20 mod 2 అంటే వాల్యూ ఎంత? 0. ఈ కండిషన్ ట్రూ కాబట్టి ఫ్లాగ్ లో వాల్యూ ఎంత వస్తుంది? 0. ఫ్లాగ్ లో వాల్యూ 0 రాగానే బ్రేక్ అని ఇచ్చాం. ఇంకా మనకి 2తో డివిజిబుల్ అవుతుందంటే 3, 4 అప్ టు n-1 చెక్ చేయాల్సిన అవసరం లేదు. బ్రేక్ అని ఇస్తే ఈ లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. నా ఫ్లాగ్ లో ఉన్న వాల్యూ ఎంత ఉంది? 0. 0 డబుల్ ఈక్వల్ టు 1 నో, కాబట్టి స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మళ్ళీ కంట్రోల్ పైకి వెళ్తుంది. నెక్స్ట్ n వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. n వాల్యూ ఎంత అవుతుంది? 21. నెక్స్ట్ ఇక్కడ ఫ్లాగ్ లో వాల్యూ 0 ఉంది మనకి. నెక్స్ట్ n లో వాల్యూ ఎంత వస్తుంది? 21. చూడండి 21 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 20 ఎస్ కండిషన్ ట్రూ. నెక్స్ట్ మళ్ళీ ఫ్లాగ్ లో వాల్యూ ఎంత వస్తుంది? 1. సో ఫ్లాగ్ లో వాల్యూ 1 వస్తుంది. మళ్ళీ ఇక్కడ 2 నుంచి స్క్వేర్ రూట్ ఆఫ్ 21 అంటే జస్ట్ 4. 2 to 4 మిడిల్లో చెక్ చేస్తుంది. 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 ఎస్ కండిషన్ ట్రూ. n mod t అంటే 21 mod 2 ఈజ్ ఈక్వల్ టు 0 నా? నో. సో t వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. అంటే t వాల్యూ 2, 3, 4 చెక్ చేస్తుంది. నెక్స్ట్ t వాల్యూ 3. సో 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 ఎస్ కండిషన్ ట్రూ. 21 mod 3 ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0 ఎస్. కాబట్టి ఫ్లాగ్ లోకి వాల్యూ ఎంత వస్తుంది? 0 వస్తుంది. నెక్స్ట్ బ్రేక్ అంటే మళ్ళీ ఈ లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఫ్లాగ్ వాల్యూ ఎంత? 0 డబుల్ ఈక్వల్ టు 1. సో కండిషన్ ట్రూ నా ఫాల్స్. సో ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మళ్ళీ పైకి వెళ్తుంది. నెక్స్ట్ n వాల్యూ 22 అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు n వాల్యూ 22. ఇప్పుడు n లోకి వాల్యూ 22 వస్తుంది. ఇప్పుడు 22 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 40 ఎస్ కండిషన్ ట్రూ. నా ఫ్లాగ్ లోకి వాల్యూ 1 వస్తుంది. నెక్స్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 22 అంటే 4. సో 2 నుంచి 4 వరకు చెక్ చేయాలి. 2 నుంచి 4 వరకు 22తో డివిజిబుల్ అవుతుందా లేదా? చూడండి ఇక్కడ 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 కండిషన్ ట్రూ. n వాల్యూ 22 mod 2. 22 mod 2 అంటే వాల్యూ ఎంత మనకి? 0. సో 0 డబుల్ ఈక్వల్ టు 0 ఎస్ కండిషన్ ట్రూ. ఇక్కడ ఫ్లాగ్ వాల్యూ 1 వస్తుంది, 1 కదా. ఇప్పుడు నాకు ఈ కండిషన్ ట్రూ అయితే ఫ్లాగ్ లోకి వాల్యూ ఎంత వస్తుంది? 0. మనం బ్రేక్ అని ఇచ్చాం. ఇప్పుడు నాకు 2తో అయిపోయిందంటే 3, 4తో చెక్ చేయాల్సిన అవసరం లేదు. సో బ్రేక్ అంటే బయటకు వచ్చేసి ఇప్పుడు ఫ్లాగ్ లో వాల్యూ 0 ఉంది. 0 డబుల్ ఈక్వల్ టు 1 నో, ఈ కండిషన్ ఫెయిల్. ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ పైకి వెళ్తుంది. నాకు n వాల్యూ ఎంత అవుతుంది? 23. చూడండి 23 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 40 ఎస్ కండిషన్ ట్రూ. ఫ్లాగ్ లోకి వాల్యూ ఎంత వస్తుంది? 1. ఇప్పుడు నాకు ఈ మిడిల్లో ఉన్న 23 స్క్వేర్ రూట్ ఆఫ్ 23 అంటే 4. 2కి 4కి మిడిల్లో ఉన్న నెంబర్ 2 అనేది 23తో డివిజిబుల్ అవుతుందా? 23 mod 2. సో 1 కదా, 1 డబుల్ ఈక్వల్ టు 0 కండిషన్ ఫాల్స్. నెక్స్ట్ t వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. ఎంత అవుతుంది? 3 అవుతుంది. నెక్స్ట్ 23 mod 3 ఈజ్ ఈక్వల్ టు 0 నా? నో. సో కండిషన్ ఇప్పుడు 3. సో 3 లెస్ దాన్ ఈక్వల్ టు 4 ఎస్ కండిషన్ ట్రూ కాబట్టి ఇక్కడికి వస్తుంది. నెక్స్ట్ 23 mod 3 2 ఈజ్ ఈక్వల్ టు 0 నా? కాదు. సో కండిషన్ ఫెయిల్ కాబట్టి మళ్ళీ t వాల్యూ ఎంత అవుతుంది? 4. నెక్స్ట్ 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 ఎస్ కండిషన్ ట్రూ. 23 mod 4 అంటే 3 వస్తుంది. సో 3 ఈజ్ ఈక్వల్ టు 0 నా? నో, కండిషన్ ఫాల్స్. నెక్స్ట్ t వాల్యూ 5 అవుతుంది. సో 5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 కండిషన్ ఫాల్స్ కాబట్టి అవుట్ నుంచి ఈ లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఈ లూప్ నుంచి బయటకు వచ్చిన నెక్స్ట్ ఉన్న స్టేట్మెంట్ ఏంటి? ఇది అంటే ఈ మిడిల్లో ఉన్న 2 to స్క్వేర్ రూట్ ఆఫ్ n మిడిల్లో ఏ నెంబర్ డివిజిబుల్ అవ్వకపోతే దట్ నెంబర్ ఇస్ ప్రైమ్. అదే లాజిక్. ఇప్పుడు నాకు ఫ్లాగ్ లో వాల్యూ ఎంత ఉంది? 1 కాబట్టి కౌంట్ లో వాల్యూ ఎంత ఉంది? 0. అది ఇంక్రిమెంట్ అవుతుంది. 1 ఇంక్రిమెంట్ అయినప్పుడు నాకు 1 తర్వాత డాట్ ఇచ్చారు. డాట్ ప్రైమ్ అని ఇచ్చాను. ప్రైమ్ ఇజ్ ఈక్వల్ టు n. n లో ఉన్న వాల్యూ ఎంత? 23 ప్రింట్ అవుతుంది న్యూ లైన్కి వచ్చి. నాకు నెక్స్ట్ n వాల్యూ మళ్ళీ ఇక్కడికి వెళ్తుంది. n వాల్యూ 4 అవుతుంది. n వాల్యూ 24 అవుతుంది. 24 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 40 ఎస్. నెక్స్ట్ ఫ్లాగ్ లో వాల్యూ ఎంత వస్తుంది? 1. మళ్ళీ ఇక్కడ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చెక్ చేస్తుంది?
సో స్క్వేర్ రూట్ ఆఫ్ 24 అంటే 2 to 4 అంటే 24 అనేది 2తో డివిజిబుల్ అవుతుందా అవట్లేదా? ఫస్ట్ కండిషన్ ఎస్ అవుతుంది, 0 డబుల్ ఈక్వల్ టు 0, ఎస్ కండిషన్ ట్రూ, ఫ్లాగ్ వాల్యూ ఎంత 0, బ్రేక్. ఇక మనం 3, 4తో చెక్ చేయాల్సిన అవసరం లేదు, బయటకు వచ్చేస్తాం. ఫ్లాగ్ లో వాల్యూ ఎంత ఉంది 0 డబుల్ ఈక్వల్ టు 1 కండిషన్ ఫాల్స్, ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ n వాల్యూ ఎంత అవుతుంది, ఇది ఇంక్రిమెంట్ అవుతుంది, n వాల్యూ 25 అవుతుంది. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 25 అంటే ఎంత 5, అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చెక్ చేయాలి 2 to 5. సో 25 అనేది ఫస్ట్ టైం t వాల్యూ 2 ఫస్ట్ టైం అవదు, t వాల్యూ 3 అవదు, t వాల్యూ 4 డివిజిబుల్ అవదు, t వాల్యూ 5 ఎస్ 25 mod 5 అంటే వాల్యూ ఎంత 0 డబుల్ ఈక్వల్ టు 0, ఎస్ కండిషన్ ట్రూనా ఫాల్సా? ఎస్ కండిషన్ ట్రూ. కాబట్టి ఫ్లాగ్ వాల్యూ ఎంత అవుతుంది, ఫ్లాగ్ వాల్యూ స్టార్టింగ్ 1 వస్తుంది, 1 రీప్లేస్ అయిపోయి 0 అవుతుంది, బ్రేక్ అంటే బయటకు వచ్చేస్తుంది. 0 డబుల్ ఈక్వల్ టు 1 కండిషన్ ఫాల్స్, కాబట్టి 25 అనేది ప్రైమ్ కాదు. నెక్స్ట్ 26 కాదు, 27 కాదు, 28 27 సో అవదు, 28 అవదు. నెక్స్ట్ 29. సో కండిషన్ ఇక్కడ వస్తుంది n వాల్యూ 29 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 40, ఎస్ కండిషన్ ట్రూ. సో ఇక్కడికి వచ్చి స్క్వేర్ రూట్ ఆఫ్ 29 అంటే 5 పాయింట్ సంథింగ్ 5 అంటే 3 to 5 లో వరకు చెక్ చేస్తుంది, 2 to 5 వరకు చెక్ చేస్తుంది. మనకి 29 mod 2 స్టార్టింగ్ t వాల్యూ 2, n వాల్యూ 29 mod 2 అంటే వాల్యూ 1 వస్తుంది, 1 డబుల్ ఈక్వల్ టు 0 నా కాదు. నెక్స్ట్ t వాల్యూ 3, నెక్స్ట్ ఇక్కడ 29 mod 3 వాల్యూ 2 ఈజ్ ఈక్వల్ టు 0 నా కాదు. నెక్స్ట్ 29 mod 4 1 ఈక్వల్ టు 0 నా కాదు. నెక్స్ట్ 29 mod 5 4 ఈజ్ ఈక్వల్ టు 0 నా కాదు. సో కాబట్టి కండిషన్ ఇదేమి సాటిస్ఫై అవ్వలేదు. సో కాబట్టి t వాల్యూ ఎంత అవుతుంది 6 అవుతుంది, 6 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 కండిషన్ ఫాల్స్. ఈ లూప్ నుంచి బయటకు వస్తుంది. మనకి ఫ్లాగ్ వాల్యూ 1, ఇక్కడ స్టార్టింగ్ వాల్యూ 1 కదా, ఫ్లాగ్ లో 1 ఉంటుంది. అప్పుడు ఇక్కడ కౌంట్ వాల్యూ 1 ఇంక్రిమెంట్ అయ్యి 2 డాట్ ప్రైమ్ ఈజ్ ఈక్వల్ టు ఈజ్ ఈక్వల్ టు 29 అని ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ 30 అవదు, 31 అవుతుంది. నెక్స్ట్ ఒకసారి చూడండి, ఇక్కడ n వాల్యూ 31 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సో 31 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 40, ఎస్ కండిషన్ ట్రూ. కాబట్టి ఫ్లాగ్ వాల్యూ ఎంత అవుతుంది 1, ఆల్రెడీ ఫ్లాగ్ లో 1 అవుతుంది. నెక్స్ట్ మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ 31 అంటే 5 పాయింట్ సంథింగ్ అంటే 5 అంటే 2 నుంచి 5 వరకు చెక్ చేస్తుంది. ఈ లూప్ అనేది 2 నుంచి 5 వరకు. సో 31 mod 2 ఫస్ట్ లో 31 mod 2 1 ఈక్వల్ టు 0 నా కాదు, ఫెయిల్. నెక్స్ట్ t వాల్యూ 3 అవుతుంది. ఇప్పుడు మనకి 31 mod 3 వాల్యూ ఎంత 1 ఈక్వల్ టు 0 నా కాదు. నెక్స్ట్ t వాల్యూ 4 అవుతుంది. ఓకే, నెక్స్ట్ 31 mod 4 అంటే వాల్యూ 3 వస్తుంది, 3 ఈజ్ ఈక్వల్ టు 0 నా కాదు. నెక్స్ట్ 5 t వాల్యూ 5. సో 31 mod 5 అంటే 1 ఈక్వల్ టు 0 నా కాదు. నెక్స్ట్ t వాల్యూ 6 అవుతుంది, 6 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 కండిషన్ ఫాల్స్. ఈ లూప్ నుంచి బయటకు వస్తుంది. నెక్స్ట్ ఉన్న స్టేట్మెంట్ ఇది, ఫ్లాగ్ లో వాల్యూ 1 ఉంది, 1 ఈజ్ ఈక్వల్ టు 1, ఎస్ కండిషన్ ట్రూ. ఇక్కడ కౌంట్ 1 వాల్యూ ఇంక్రిమెంట్ అయ్యి 3 డాట్ ప్రైమ్ ఈజ్ ఈక్వల్ టు 31 అని వస్తుంది. నెక్స్ట్ 32 అవదు, 2తో డివిజిబుల్ అవుతుంది, 33 అవదు, సో 3తో డివిజిబుల్ అవుతుంది, 34 అవదు, 35 5తో డివిజిబుల్ అవుతుంది, 36 2తో డివిజిబుల్ అవుతుంది, 37. సో చూడండి నెక్స్ట్ n వాల్యూ 37. సో 37 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 40, ఎస్ కండిషన్ ట్రూ. ఫ్లాగ్ వాల్యూ ఎంత మనకి ఇప్పుడు 1. నెక్స్ట్ ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ 37 అంటే 6 అంటే 2 నుంచి 6 వరకు చెక్ చేస్తుంది. ఇప్పుడు మనకి ఇక్కడ 37 mod 2 వాల్యూ 1, సో 37 mod 3 వాల్యూ 1, 37 mod 4 వాల్యూ 1, 37 mod 5 వాల్యూ 2, 37 mod 6 వాల్యూ 1. నెక్స్ట్ t వాల్యూ 7 అవుతుంది, 7 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 6 కండిషన్ ఫాల్స్. ఈ లూప్ నుంచి బయటకు వస్తుంది. ఫ్లాగ్ లో 1 ఉంది, 1 ఈజ్ ఈక్వల్ టు 1, ఎస్ కండిషన్ ట్రూ. సో 4 డాట్ ప్రైమ్ ఈజ్ ఈక్వల్ టు 37 అని వస్తుంది. నెక్స్ట్ 38 అవదు, 39 అవదు, 40 అవదు. నెక్స్ట్ n వాల్యూ 41 అవుతుంది, 41 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 40.
కండిషన్ ఫాల్ దెన్ అవుట్ ఆఫ్ ది లూప్. ఈ ఫర్ లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే మనకు అవుట్పుట్లో ఇది డిస్ప్లే